హనుమకొండ జిల్లా భద్రకాళి చెరువు పూడికతీత పనులపై రాజకీయ దుమారం రేగింది. పూడికతీత పనుల్లో నిధులు దుర్వినియోగమయ్యాయన్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వ్యాఖ్యలను ఖండించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయన్నారు. బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులని మండిపడ్డారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలన్నారు నాయిని. బీఆర్ఎస్ నేతలు కుడాకి ₹1 నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కేటీఆర్ హయాంలోనే నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు ఎమ్మెల్యే నాయిని. అయినా మా చిత్తశుద్ధితోటి టెండర్లు పెట్టి ఇది అలా కమిషన్ అసలు టెండర్లు ఇది కానప్పుడు కమిషన్ ఎడికలు వచ్చింది. కమిషన్ ఎడికలు వచ్చింది నీకు. టెండర్ అయిపోయాక డబ్బులు ఎక్సెస్ వచ్చిలో ఇంకేదో జరిగిందంటే అర్థం ఉన్నది మాట్లాడితే. మీ దాంట్లో ఎక్సెస్ పెట్టుబడితో మా దాంట్లో లెస్ పోయిందంటో తిన్నది మీరు మా మీద మాట్లాడితే మీరు ఎవరికి జవాబు చెప్పాలి? ఇది అంటే మాట్లాడటానికి ఇక్కడ ఏమీ లేవు. కాబట్టి ఒకటే ఒక గుడ్డ కాల్చి మీది తిన్నట్టు కథం రా. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తాను ఇవాళ. ఇక నీ ₹1,000 నువ్వెక్కడ నేను కార్పొరేటర్ కూడా తక్కువ, దాని గురించి నేను మాట్లాడగలను, నీతో మాట్లాడగానే మీ కేటీఆర్ని రమ్మన్న బడ దొంగని అక్కడ మీ అందరి సాక్షి భద్రకాళి చెరువులో తిరుగుదాం. ఈ అఫీషియల్స్ని పిలుద్దాం. ఈ లోపల 2 రోజులలో నేను కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నీ తెప్పిస్తా. అందులో ఎవరిని తప్పు ఉంటే నేను నిరూపిస్తా. మీరు దొంగలది, మీరు చేసిన తప్పులు. మీరు ₹1 పట్టుకరాలే కార్పొరేషన్ కానీ కూడాకు కానీ. మేము తెచ్చినాం ఈ 16 నెలల్లో. మీరు 10 సంవత్సరాలలో కూడా ₹1 తెచ్చినట్టు కూడాకు చూపియండి, నేను రాజీనామా చేస్తా. దేశంలో ఎవరిని ఉంచోది ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వీళ్ళు చుట్టుపక్కల ఉంటే క్యాన్సర్ తిరిగా వ్యాపించి పక్కన పొలిటికల్ అనేది చెడిపోతుంది. ఆ వ్యవస్థ సిస్టమ్ పోతుంది. ఒకరినొకరు గౌరవించుకో.